అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడే తత్వం కలిగిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వ్యాఖ్యానించారు. అడ్డగోలు విద్యుత్ విధానాలతో ప్రజలపై భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారన్న ఆయన గతంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రకరకాల హామీ ఇచ్చిన చంద్రబాబు వాటి అమల్లో మాత్రం సాధ్యం కాదని అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేయడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. దుయ్యబట్టారు అంజద్ బాషా. ఈరోజు చూస్తుంటే బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ట్రూ-అప్ ఛార్జీల పేరుతో 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని. రెండో విడత కింద 9,412 కోట్ల రూపాయలు మరి ఈరోజు నంద్యాల బొమ్మల సత్రం వద్ద